అయిపోయింది. మన టైం కూడా ఒక ½ ఉంది. ½ ముగిస్తాను. ఓకే, కంగారు పడమాకండి. ఆలస్యమైన అమృతంగానే ఉంటుందంటే ఏదైనా, ఆలస్యమైన అమృతంగానే ఉంటుందంటే ఏదైనా. కనుక మంచి మాటలు మనం విన్నాం. క్రీస్తు మొదటి రాకల్లో దాగి ఉన్న పరమార్థం చాలా ఉంటుంది ఇంకా దాంట్లో. ఒకసారి ఇదే సందర్భం నేను వైరాల్లో మాట్లాడాను, అందుకే నా పేరు పెట్టాను, క్రీస్తు మొదటి రాకల్లో పరమార్థం. చాలామంది సేవకులు వచ్చారు. ఆ విషయం మాట్లాడుతున్నప్పుడు అంతుపట్ల వాళ్ళకి ఒక్క వచ్చిన తీసుకుని అంతే. ఆ వచ్చిన తీసుకెళ్ళి మన ప్రధాని లింక్ చేశానండి. వాళ్ళ జీవిత కాలంలో ఎప్పుడు ఆ కోణంలో నేను చూడలేదన్నారు సేవకులే. అందుకే అయ్యగారు నాకు ఆ మెసేజ్ పెట్టగానే నేను ఆ పేరే పెట్టాను, క్రీస్తు మొదటి రాకల్లో పరమార్థం ఏమిటి అని. మంచి మాటలు మనం విన్నాం. రెండవది గుమ్మం. గుమ్మం లోపడుంటే ఏముంటుంది, గుమ్మం బయట ఉంటే ఏముంటుంది. ఇంట్లో ఉంటే ఏముంటుంది, బజార్లో ఉంటే ఏముంటుంది. ఇది దాని మీనింగ్. ఇంట్లో ఉంటే వాతావరణం వేరు, బజార్లో ఉంటే వాతావరణం వేరు. బజార్లో ఉంటే బజార్ మనిషి అంటారు, ఇంట్లో ఉంటే ఇంటి మనిషి అంటారు. రెండు కరెక్టేనా? ఈ రెండు కరెక్టేనా? అదే మాటను ఇశ్రాయేలుల బ్రతుకుల్లో దేవుడు జ్ఞాపకం చేసిన మాట అదే, ఎహెజ్కేలు ప్రవక్త ద్వారాగా. గుమ్మములో నుండి నేను చూపించాలి, గుమ్మం బయట ఉంటే ఇశ్రాయేలు బ్రతుకులు ఎలా ఉంటాయి అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఒక ప్రవక్త జీవితాన్ని అక్కడి దగ్గర పెట్టి చూపిస్తూ ఉన్నాడు. అక్కడే 3 కొలతలు ఉన్నాయి. 1000 మూరలు, 1000 మూరలు, 1000 మూరలు, 1000 మూరలు, 4000 మూరలు ఉంటాయి. కనుక దీన్ని ఆలోచించాలి. ఆలోచిస్తే మైండ్కు తట్టని ఎన్నో విషయాలు బయటికి వస్తూ ఉంటాయి. ఆయనకి స్తోత్రం కలుగును గాక. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను క్లోజ్ చేస్తాను ఈ విషయాన్ని. ఇప్పటికే మీరు చాలామంది అమ్మాయ 2 మెట్లు అయిపోయాయి, ఒక మెట్టు ఉంది అనుకుంటున్నారు. అమ్మాయి 2 మెట్లు అయిపోయాయి, ఒక మెట్టు ఉంది. ఆ మెట్టు కూడా త్వరగా అయిపోతే 4వ మెట్టుకి జంప్. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ శుక్రవారం రావాలి. స్తోత్రం కలుగును గాక. మంచిది. ఎందుకు మనం ఈ విధంగా కష్టపడి ఎండొచ్చినా లేకపోతే ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా మనది ఇలా కూర్చుంటామంది అంటే దేవుడు నా కుటుంబంతో ఏం మాట్లాడతాడో అన్న ఒక ఉద్దేశమేనండి. అవునగా చెప్పండి. అదొకటేనా? లేకపోతే ఇంకేముందండి, ఇంక నిలబోతే మొత్తం ఇల్లు గడుక్కోవడమే కండి అనుకుంటారా? వచ్చే నెల అదే కదండి. మరి ఇంకా వచ్చే మొత్తం అదే అడవుడే. ఇంకా వచ్చే నెల ఏముండదు, మొత్తం ఇల్లు గడుక్కోవటం, గిల్లు గడుక్కోవటం తప్ప రెండో పని ఏమన్నా ఏమండి? ఇంట్లో నిజంగా సమాజంలో స్టోర్లో సామాన్లు ఉంటే ఉండో తెలియదు, కానీ ఇంట్లో పెద్ద స్టోర్ ఉంటుందండి వీళ్ళకి. ఈ స్టోర్ ఇప్పుడు చెప్పిన బయటికి ఖచ్చితంగా డిసెంబర్ మాసంలో బయటకు వచ్చింది. ఓ ముసలం ఇల్లు ఉడుతుంది. ఏంటి మా అమ్మగారు బూజు కొలుస్తుందంటే అదే మన కిస్మిస్ వస్తున్నాడగా. కిస్మిస్కి నీ ఇంటి బూజుకి ఏమైనా సంబంధం ఉందా? ఏమైనా సంబంధం ఉందండి? అలాగే నీ ఇంటి బూజుకి కిస్మిస్కి ఏమైనా సంబంధం ఉందంటే ఏ సంబంధం లేదు. అంటే ఏంటి, మన తాతల కాలం కాడ నుంచి అలా నేర్పారు కిస్మిస్ అంటే ఏంటో. కిస్మిస్ అంటే ఇల్లు అల్లుకోవాలి, కిస్మిస్ అంటే బట్టలు కొనుక్కోవాలి, కిస్మిస్ అంటే ఏంటి సామాన్లు కొనుక్కోవాలి, ఇంకేదో ఒక అన్ని రకరకాలు నేర్పారు మన తాతలు. కానీ నిజమైన క్రిస్మస్ అంటే ఏందో సమాజానికి ఎవరు నేర్పించలేదండి. అందుకే అప్పటి కాలం ఇప్పటికి కొనసాగుతూనే ఉంది ఇప్పటికి కూడా. ఎందుకంటే ఖచ్చితంగా క్రిస్మస్ రాగానే కొత్త బట్టలు వేసుకొని తెచ్చిపోవాలి. ఇంక అంతవరకు తెలిసింది తప్ప ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఉద్దేశం ఎవరు కూడా లోకానికి పరిచయం చేయలేదు. స్తోత్రం కలుగును గాక. గట్టి చూద్దామా. 3వ పాఠంలో ఒక మంచి మాట మీకు జ్ఞాపకం పెట్టానండి. మనిషి కొనలేనిది 4 ఉన్నాయి. మనిషి కొనలేనిది. మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, మీరే చెప్పండి, త్వరగా ప్రార్థన చేస్తా. ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, త్వరగా ప్రార్థన చేస్తా. మనిషి ఏది కొనలేడు చెప్పండి. మీరు త్వరగా చెప్పాలి. మనిషి కొనలేనిది మీకు త్వరగా ఎలిగితే చెప్పండి, త్వరగా క్లోజ్ చేస్తాను. టైం ఎక్కువ పోనీ మాకండి, ఇప్పటికే 2 దాడుతుంది.
ఏంటంట? ఇంకేమైనా చెబుతారా? చిన్న మాట చెప్పి ప్రార్థన చేయనా? చిన్న మాట చెబుతారు చూడండి. ఓకే, ఇక్కడ మనం గమనిస్తే మన ఇంటిలోకి ఒక అందమైన ఫర్నిచర్ కొనుక్కున్నాం. 1,50,000 రూపాయలు పెట్టి ఒక మంచి డబుల్ కాట్ మంచం తయారు చేసుకున్నాం. ఓకేనా? ఏం చేసుకున్నాము? ఒక మంచి డబుల్ కాట్ మంచం చేసుకొచ్చాము ఇంట్లోకి. అందమైన ఇంటిలోకి ఒక అందమైన వస్తువు తీసుకొచ్చాం. ఈ వస్తువు తీసుకొచ్చింది ఎందుకంటే మనం హాయిగా నిద్రపోవటానికి. అవునాగా చెప్పండి. ఇప్పుడు ఈ అందమైన మంచంలో పడుకుంటే అందమైన నిద్ర రాట్లా. మీకు వెలిగింది? బుర్ర వెలిగిందా? అందమైన మంచం ఉంది, కానీ ఆ అందమైన మంచం మీద ఏమి రావట్లేదంట? నిద్ర రావట్లా. ఈ ప్రపంచంలో ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు పుట్టి మరణిస్తున్న కోట్ల మంది మనుషులలో వీళ్ళు లెక్కేసుకుంటే దేనిని సంపాదించగలం? ఏమంటే డబ్బులు సంపాదించగలం, వస్త్రాలు సంపాదించగలం, భూములు సంపాదించగలం, బంగారాన్ని సంపాదించగలం, నగలను సంపాదించగలం, ఏదైనా సంపాదించగలం, కానీ నిద్రను సంపాదించగలమా? డబ్బుతో కొనగలమా? ఎందుకని? డబ్బు ఉంది కదా. ఎందుకు కొనుక్కోలేం డబ్బుతో? ఒకవేళ అంగట్లోకి వెళ్ళి 1 కేజీ నాకు నిద్ర కావాలని అడగరాదని ఎవరు ఎత్తారేమో? అడగండి, ఎవరిని ఎత్తారేమో. 1 కేజీ నిద్ర నాకు కావాలి, 1 కేజీ రైస్ అంటే ఇస్తారు. అదేవిధంగా నాకు 1 కేజీ నిద్ర కావాలని అడిగితే ఇస్తారే? అడగండి. వెంటనే ఎర్రగడ్డ ఫోన్ చేస్తారు. ఎందుకు? నీ భయం అక్కడికే పోవాలి. ఇక నీకు నీ స్థితి అదే. ఇక వెంటనే ఈడోడరావు బాబు ఎడకొచ్చి నిద్ర అడుగుతాడు. మరి కొట్లో బియ్యం ఉంది కావాలని బియ్యం పోస్తా అంటాడు. కూరగాయలు కావాలి, కూరగాయలు అమ్ముతా అంటాడు. అవునుగా చెప్పండి. నిద్ర ఎక్కడుంది ఇవ్వడానికి? స్తోత్రం కలుగును గాక. మరి నిద్ర ఎవరు ఇవ్వాలి? బైబిల్లో ఉందంట మంచి మాట. చూస్తారా? కీర్తన గ్రంథము 4వ కీర్తన 8వ వచనం. యెహోవా ఏంటంట? నెమ్మదితో పండుకొని నెమ్మదిగా పండుకుందును. ఎలాగందంట? నెమ్మదిగా. నేను ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక చిన్న మాట, మరొక మాట. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం మీరు చదవగలిగితే, అది 9వ వచనం కూడా చూడండి ఒకసారి. 5:9 త్వరగా. 5వ అధ్యాయము, ఒక్క నిమిషం నాన్న. 5:9 చదవగలిగితే, ఈ 5:9లో మంచి మాట ఉందండి. ఈ మాట నాతో సెలవిచ్చాను. నిజముగా గొప్పవియు దివ్యమైనయు ఇల్లు అనేకములు నివాసములు లేక పాడైపోవును. స్తోత్రం కలుగును గాక. ఈ ప్రపంచంలో మనం గమనిస్తానంటే, ప్రపంచ వ్యవస్థలో చాలా దెబ్బతింది. ఎన్నిటికో మనం ఆలోచన చేస్తున్నప్పుడు అంటే, మనిషి ఎందుకో సెన్సిటివ్ మనసు కలిగి ఉంటాడు. మనిషి చిన్న విషయాలకే, చిన్న కారణాలకు పెద్దగా ఆలోచించి భవిష్యత్తును కోల్పోతూ ఉంటాడు. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, నిన్నటి దినాన్న మీరు చూసారో చూడలేదు, సోషల్ మీడియాలో ఒక న్యూస్ వచ్చిందండి. ఆమెకు సుమారు ఒక 40 సంవత్సరాల వయసు ఉంది. ఆమెకి కుటుంబాన్ని సరైన రీతిలో పాలించాల్సిన ఒక తల్లి స్థానం ఆమెది. అయితే ఆమెకంట చిన్న ఒక గండి జీమను చూసంట సూసైడ్ చేసుకోండి. తెలుసా మీకు? చిన్న గండి జీమను చూసి ప్రాణం మీద భయం వచ్చంట ఏం చేసిందంట? ఆత్మహత్య చేసుకుందండి. మరి ఇలాంటి వాళ్ళు కుటుంబాలలో ఏముంటారు చెప్పండి? బతికొత్తారు ఏమన్నా కుటుంబాలలో? ఏమీ లేదు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఈరోజు ప్రపంచంలో నెమ్మది లేక, నెమ్మది కరువైపోయి కుటుంబాలలో ఎన్నో రకాల జీవితాలు గల్లంతైపోతున్నాయి. ఎందుకంటే మనశ్శాంతి కావాలి. మనశ్శాంతి లేని జీవితాలు చాలా ఉన్నాయి. కుటుంబాలు చాలా ఉన్నాయి మనశ్శాంతి లేని. ఎక్కడ పెట్టాడు దొరకదు మనశ్శాంతి. దేవుడి మనశ్శాంతిని ఇవ్వాలి.
నువ్వు ఆరోగ్యంగా నిద్రపోవాలంటే, నువ్వు నెమ్మదిగా నిద్రపోవాలంటే, నువ్వు నెమ్మదిగా ఉండాలి అనంటే, నువ్వు నెమ్మదిగా నడిపించబడాలి అనంటే, నువ్వు నెమ్మదిగా జీవించాలి అనంటే ఎవరి వలది? దేవుడు ఇవ్వాలి. నువ్వు డబ్బుతో కొనలేవు దాన్ని, నీ దగ్గర ఉన్న జ్ఞానంతో కొనలేవు, నీ దగ్గర ఉన్న బుద్ధితో కొనలేవు దానాలకి. కానీ దేవుడు ఇవ్వాలి కుటుంబానికి నెమ్మది. ఎందుకంటే అక్కడ ఉంది దివ్యమైనది అని రాయబడిందండి. ఆమె ముగిస్తాను. ఏనది? దివ్యమైనది. స్తోత్రం కలుగును గాక. అంటే దివ్యమైన గృహాలు ఏమైపోయినంట? పాడైపోయినాయి అంట, లేవు. దివ్యమైన చెప్పనండి, మంచి ఇల్లు, మంచి వాతావరణం, మంచి కాపురం. మనం చెప్పాక మీకు వస్తుంది. ముచ్చటైన కాపురానికి 3 స్తోత్రాలు. ఎన్ని అయిపోయినాయి? 2 అయిపోయినాయి. ఇంకా 3వది ఉంది. వచ్చి రేపు చూస్తే ఆదివారం. 3 పెడేది చాలా బాగుంటుంది. 3వది. అందుకే ముచ్చటైన కాపురానికి 3 స్తోత్రాలు, 12 కాపురానికి 12 స్తోత్రాలు. అది ఇంక ప్రారంభం కాలేదు కదా. 12 స్తోత్రాలు వేరే. 12 కాపురానికి లేదా పచ్చని కాపురానికి 12 స్తోత్రాలు. ఏమంటే ముచ్చటైన కాపురానికి 3 స్తోత్రాలు. ఇది తెలియాలి మనకి. తెలిస్తే ఆ కాపురం అంటే ఏంటి, ఏమంటే కాపురంలో ఏముంటుంది మనకి అర్థమైపోద్ది. ఇవన్నీ తెలియకపోవడం వల్ల కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది ఈరోజు. ఇవి తెలియకపోవడం వలన కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. నీవంటే ఎంత, నీ జీవితం ఎంత, నీ బతుకెంత అన్న దాకా వచ్చాము భార్య భర్తల మధ్య. ఏమంటే ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లం, ఆలోచించే ప్రాబ్లం అవుతుంది. ఆలోచించుకోవడానికి జ్ఞానం లేదు. అందుకే దివ్యమైనవి కావాలని దేవుడు కోరుకుంటుంటే ఆ దివ్యమైనవి మొత్తం చెడిపోయినాయి అంట. ఇక చెడిపోయిన వీటి వల్ల నెమ్మది ఎక్కడుందని, ఇంకా నెమ్మది ఉందా? నెమ్మది లేదు. ఈరోజుకి గమనించండి, భార్య భర్తలలో ఎవరైనా నెమ్మదిగా నిద్రపోతున్నారా? ఒక భర్త నెమ్మదిగా పడుకుంటున్నారా? ఒక భార్య నెమ్మదిగా పడిన కుటుంబంలో లేదే. ఏదో ఒక కలవం, ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక గొడవ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక అనుమానం, ఏదో ఒక రోగం, ఏదో ఒక జబ్బు, అనేక రకాలుగా నెమ్మది లేని కొంపలుగా ఈరోజు మిగిలిపోవడానికి కారణం ఏంటంటే మొదటి పునాది చెడిపోయింది. నెమ్మది లేదు. డబ్బుంది, నెమ్మది లేదు. ఇల్లుంది, నెమ్మది లేదు. సొంతానికి ఆస్తి ఉంది, నెమ్మది లేదు. కారణం ఎక్కడో ప్రాబ్లం అనేది అంటున్నాడు. యెహోవా దేవా అన్నప్పుడు, నాయనా నువ్వు నెమ్మదిగా పడుకుంటావు బిడ్డ, నువ్వెందుకురా భయపడుతున్నావు? నువ్వు భయపడద్దు, నెమ్మదిగా పడుకో. చూసారా ఎలా ఉంది అలాగే? దేవా అంటే మలుగుతాడు. ఏంది ప్రభు అంటే, నువ్వెందుకురా బిడ్డ భయపడుతున్నావు? నువ్వు నెమ్మదిగా పడుకుంటావు, నీకు ఏ కలవరం నీ అంతకు రాదురా. నేనున్నా నీ పక్షంగా, నేను నీ పక్షంగా నిలబడుతున్నాను. నువ్వు టెన్షన్ పడద్దు. విషయం ఎలాగుంది? నువ్వు టెన్షన్ పడద్దు. అలాగే టెన్షన్ అనేక రోగాలకు దారితీస్తుంది. మీకు ఒకసారి చెప్పాను, టెన్షన్ అనేక రోగాలకు దారితీస్తుంది, అనేక జబ్బులకు దారితీస్తుంది. తిని అన్నానికి వంట పట్టకుండా, ఏమంటే నిజంగా బ్రతుకు మీద విరక్తి కలిగేలాగా ఈరోజు నెమ్మది లేకుండా పోతుంది కుటుంబాలలో. స్తోత్రం కలుగును గాక. ఇవన్నిటి కారణం చెప్పానంటే, వాయుమండల అధిపతి ఎవరైతే పరిపాలిస్తున్నాడో, ఈ పరిపాలిస్తున్న వాడే అనేక కుటుంబాలలో, అనేక జీవితాలలో నెమ్మది లేకుండా చేస్తున్నాడు. చూసారండి, ఆలోచించండి. మనసు పెట్టి ఆలోచిస్తే దేవుడు ఖచ్చితంగా మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నీవు నెమ్మదిగా పండుకుందువు, నీ కలవరం లేదు, నీకు అపాయం కాడికి రాదు. ఎవరి దగ్గరికి? దేవుని యందు భయము భక్తి కలిగి, విశ్వాసము కలిగి, నమ్మకం కలిగి, యథార్థత కలిగి, ఓపిక కలిగి, సహనము కలిగి, ఏమంటే దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి మీద, లోకం మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు, జ్ఞానం మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు, డబ్బు మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు, అందం మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు, ఆశ మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు, రంగు మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళందరికీ నెమ్మది దొరకదు. నెమ్మది ఎవరికొచ్చి చెప్పనండి?
దేవుని మీద ఆధారపడి ఉంటే వారికి కొండంత నెమ్మది, వారి కొండంత నెమ్మది. అందులో ఒక భాగం భర్త భార్యకు ఒక నెమ్మది. భర్త ఎవరంట? భార్యకు ఒక నెమ్మది అంటే ఊతనివ్వటం. బలహీనంగా ఉన్న భార్యకి ఊతనివ్వటం, బలహీనంగా ఉన్న భార్యకి ఊతనివ్వటం, ధైర్యపరచడం. ఇది నెమ్మది. నా పక్షంగా నా భర్త ఉన్నాడు, నాకు సాలింగా నెమ్మది, నేను హాయిగా పడుకుంటాను, నాకే టెన్షన్ అవసరం లేదు అని నెమ్మదిగా పడుకుంటుంది. అదే ఒకవేళ భర్త టెన్షన్లో ఉన్నప్పుడు, ఒకవేళ భర్త టెన్షన్లో ఉన్నప్పుడు భర్తతో భార్య వచ్చి ఊతనివ్వాలి. ఎందుకయ్యా నువ్వు టెన్షన్ పడుతున్నావు? నేనున్నాను, నువ్వు భయపడొద్దు, నేనున్నాను. చూసారా అలా ఉంది? ఇలా కుటుంబాలలో ఇద్దరు అండర్స్టాండింగ్లో ఉండి ఒక ప్రోత్సాహ బలం కలిగి ఉంటే, ఒక ప్రోత్సాహ ఆలోచన కలిగి ఉంటే, ఒక నెమ్మది ఆలోచన కలిగి ఉంటే ఆ కుటుంబంలో ఏదైనా దేవుడు చేయగలడు. స్తోత్రం కలుగునగాక. గట్టిగా సఫలపడదా. ఏదైనా చేయగలడు, ఏదైనా మార్చగలడు ఆయన. ఎందుకంటే కథ మాత్రం మార్చగలడు ఆయన. నీ వల్ల కాదలకి, నీ వల్ల కాదు. నెమ్మది. దేవా నాకు నెమ్మది. చూసినా నెమ్మది ఉంటే నిజంగా ఆ బండి సాఫీగా పోతుందట. ఎలా పోతుందంట? బండి సాఫీగా పోతుంది. నెమ్మది లేని బతుకులు చాలా ఉన్నాయి. అది ఎలా చెప్పనండి? పైకి ఆనందంగానే ఉంది కానీ లోపల గచ్చపొదలు ఉన్నాయి. పైకి ఎలాగుందంట? ఆనందంగానే ఉంది కానీ లోపల గచ్చపొదలు ఉన్నాయి. గచ్చపొదలు కుళ్ళిపోతా ఉన్నాయి. గచ్చపొదలు మనిషి తోకట్ట వెళ్తే ప్రగలించాలి పట్టున్నాయి. పైకి ఆనందమే, లోపల మాత్రం కొలాప్స్ అయ్యి ఉంది మొత్తం బాడీ అంతా. ఇది గచ్చపొదలు. పైకి ఆనందమే, లోపల కోసమైంది మొత్తం బాడీ దెబ్బతింది. అంటే గచ్చ పొదలు ఉన్నాయి, లోపల గచ్చ పొదలు ఉన్నాయి, నెమ్మది లేని పొదలు లోపల ఉన్నాయి. ఇవన్నీ బయటికి రావాలంటున్నాడు. అందుకే అన్నాడు, నాయన ఇదిగో నెమ్మదిగా పడుకుంటా. ఒకటి నెమ్మది, రెండు హాయిగా నిద్రపోతాం. మనిషికి సగం బలం ఎక్కడ చెప్పనండి? నిద్రేనండి. ఎక్కడంటే ఆరోగ్యంలో మనిషికి సగం ఆరోగ్యం ఎక్కడ చెప్పనా? నిద్రే. ఏదంట? నిద్రే. ఏదైతే నిద్ర అని ఆయుధం అనకాడుందో ఈ ఆయుధాన్ని అపవాది కొల్లగొట్టాడు. స్తోత్రం కలుగునుగాక. ఏం ఎలా చెప్పాడు చెప్పనంటే, ఏమీ లేదంగా నేను నిద్రపోకుండా చెప్పను. అంతేగా నేను నిద్రపోకుండా చేసేస్తుంది. అందుకే నీ కళ్ళన్నీ గుంటలు పడి, నీ కళ్ళన్నీ ఎర్రదారులు వచ్చేసి, నీ కళ్ళలోకి ఎర్రదారులు వచ్చేసి, నీ కళ్ళన్నీ ఎర్రగా నిండిపోయి, కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయి, ఏమంటే ఆకలి మీద దృష్టి లేకుండా, ఏమంటే ఆకలి దృష్టి లేకుండా ఆకలిని చంపేస్తుంది. ఆకలిని చంపేస్తుంది. ఎందుకు చెప్పనా? అది నీ కాడ పనిచేస్తుంది అని అర్థం. అవునా? చెప్పండి. ఏమంటే మనిషి ఆరోగ్యంగా మైమర్చి పడుకుంటే ఏ జబ్బు కూడా ఉండదు. అవునగా చెప్పండి గట్టిగా. లేమీ చెప్పలేదు. ఎందుకంటే మన అందరికీ నిద్ర రావట్లేదు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్పండి, నిద్ర రావడానికి నిద్ర మాత్రమిస్తుంటారు. అవును చెప్పండి. దేవుడు చెప్తున్న బాబు నువ్వు నీకు టాబ్లెట్లు లేకుండా నీకు నిద్రిస్తా అంటున్నాడు. నువ్వేం చెప్పనా? నాకు వద్దు, నేను కొనుకొచ్చుకుంటాను నిద్ర రావడానికి. స్తోత్రం కలుగును గాక. ఈ నిద్ర వేరు, ఈ నిద్ర వేరు. అవునా? ఆ నిద్రలో పోతే శాశ్వతంగా వెళ్ళిపోతాం. ఎక్కువ డోసు ఎక్కువైంది అనుకోండి, నాడీ వ్యవస్థ పండుకుంటుంది. అవునా చెప్పండి? డోసు ఎక్కువ ఏమైందంట? నాడీ వ్యవస్థ పండుకుంటుంది. ఇక లేదంగా నువ్వు ఎంత కుట్టినా అక్కడ లేవదా, చలనం లేదు, అక్కడ బాడీ చల్లబడిపోయింది, డోసు ఎక్కువైపోయింది. ఎక్కడ? అక్క నిద్రకి. ఈ నిద్రకు శాశ్వతమైన నిద్ర అంటే ఏంటి చెప్పను? నువ్వు భూమి మీద ఉన్నంత కాలం మంచి ఆరోగ్యం. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. కనుక అంటున్నాడు నా కుమారుడ, ఇదిగో నువ్వు నెమ్మదిగా పడుకుంటావు. ఏమన్నాడు? నువ్వు నెమ్మదిగా పడుకుంటావు. నీకెందుకయ్యా భయం? భయం ఎందుకు నీకు? అలాగే నేనున్నాను కదా, నేనున్నాను కదా. వాడు దేవుడు నీతో మాట్లాడాలంటే నేను చెప్పనా? నువ్వు గురక తీసి పడుకుంటే రాడు, ఆయన నీ దగ్గర రాడు. నిజమండి. అందరూ పడుకున్న తర్వాత నువ్వు మోకాళ్ళు వేసి ప్రభా నువ్వు నాతో మాట్లాడు ప్రభా అంటే ఆయన నీతో ముచ్చటిస్తాడు. ఆయన వచ్చి ఆయన నీతో ముచ్చటిస్తాడు. నువ్వేం చేయాలో, ఏం చేయబోతున్నావు అవన్నీ కూడా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఎందుకంటే మనుషుల మీద ఆధారపడితే మనం ఏమి కూడా
పొందుకోలేము. కాబట్టి నువ్వు దేవుడి మీదే ఆధారపడి. అందుకే ఈ 4వ అధ్యాయంలో దావీదు గారు చాలా అనుభవాలు చెప్పాడు. అందుకే మొదటి వచ్చిన చెప్పాడు. ఏం చెప్పాడు? 4వ ఒకటి ఏం చెప్పాడంటే యెహోవాయే నా ఆధారము అన్నాడా, లేకపోతే నా కుటుంబమే నాకు ఆధారం అన్నాడా? యెహోవాయే నా ఆధారం అన్న చెప్పండి, గట్టి చెప్పండి. యెహోవాయే నా ఆధారము. యెహోవాయే నా ఆధారము అంటే ఏంటి? నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ జీవితాలకు, నీ కుటుంబం జరగబోతున్న కార్యక్రమాలకు ఏదైనా సరే యెహోవాయే ఆధారము. ఫస్ట్ ఆయనకి ఇవ్వాలి ప్రియారిటీ. అంతవరకే ఆయన మీద ఆధారపడాలంటే, ప్రభా నీవు తప్ప నాకు ఎవరొక్కరు ఆధారం నాకు లేదయ్యాగా, అంతేగా. అప్పుడు దేవుడు చక్కగా మన కుటుంబాలలో ఒక నూతనమైన ఆలోచనను జరిగిస్తాడు. నెమ్మది మనకి కుటుంబాల్లో ప్రశాంతత కలిగిస్తాడు. ఎందుకంటే బైబిల్లో మంచి మాట ఉందండి, నేనే నీకు శాంతి అన్నాడు. ఏమన్నాడు? నేనే నీకు శాంతి. యేసు ప్రభువారు మొట్టమొదటిగా మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్పనండి, మీకు శాంతి కలుగునుగాక అన్నాడు. ఏమన్నాడు ఆయన? మీకు శాంతి కలుగునుగాక అని అర్థం చెప్పనండి. మీరు కలవరంలో ఉన్నారు, మీరు భయములో ఉన్నారు, మీరు సమస్యల్లో ఉన్నారు, మీరు బాధలో ఉన్నారు, కాబట్టి మీకు నెమ్మది కలుగునుగాక. ఏళ్ల తరబడి నువ్వు బాధపడుతున్నావు, ఏళ్ల తరబడి. ఒక చిన్న మాట చెప్పి ప్రార్థన చేస్తానండి. మేము మొన్న మీకు తెలుసు కదా, ఒక 2 వారాల క్రితం మేము పోయాం. ఎక్కడికి? వరంగల్ పోయి వచ్చాం కదా. ఎప్పుడు 28వ తారీఖు నేను వరంగల్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక సేవకుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే చాలా అద్భుతంగా ఏమని చెప్పనా, నా ప్రియమైన నా కుమారుడా, నా గురించి ఏమని చెప్పనా, నా ప్రియమైన నా కుమారుడా, నువ్వు ఆలోచించబోతున్న ప్రతి విషయాలను ఇదిగో 2026లో దేవుడు నిన్ను మహిమపరచబోతుందని చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడికి ఉన్నట్టుగా నువ్వు వరకపోతుందని చెప్పానండి. ఎప్పుడు చెప్పాడు? నిజంగానే ఆయన ఎవరు నాకు తెలియగలకి, నేను ఆయన ఎవరు ఇప్పుడు చూడగలకి. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నా ప్రియమైన నా కుమారుడా, ఇదిగో నువ్వు కొన్నిటి గురించి ఆలోచిస్తున్నావు కదా, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు 2026లో ఒక బలంగా చెప్పాడు. నువ్వేదైతే ఆలోచన చేస్తున్నావో అవి బలంగా జరగబోతున్నాయని రేపు చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన మొహం నాకు తెలియదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, అతని నుంచి మాట్లాడుతున్నాడు. చివరికన్నాడు, బ్రదర్ మీరు ప్రార్థన చేయండి అన్నాడు. అక్కడ చాలా మంది సాగుతున్నారు, అక్కడ నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు, కానీ అన్నాడు, బ్రదర్ మీరు ప్రార్థన చేయండి అన్నాడు. నిజమేనండి, నేను ప్రార్థన చేశాను. ఆశీర్వాదం ఇవ్వమన్నారు, ఆశీర్వాదం ఇచ్చానండి. నిజమండి. అంటే అంతమందిలో దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే ఆయనకి కావలసి ఉన్నది. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నచ్చినది చెయ్యాలి, ఆయనకి ఇష్టమైంది చెయ్యాలి, ఆయనకి ఇష్టమైంది చేయాలి. ఆయనకి ఇష్టమైంది చేస్తే ఖచ్చితంగా దేవుడు మన పట్ల మన పక్షంగా నిలబడతాడంతే. మన పక్షంగా నిలబడతాడు. మనం ఏం చేయబోతున్నామో ఆయన ఖచ్చితంగా సఫలము చేస్తాడు. ఓకే, దేవుడి మీద ఆధారపడండి. మన ఇంటిలో ఉన్న సమస్యలకు మన ఆధారం మనకు కాకుండా దేవుడు మనకు ఆధారంగా నిలబడితే మన సమస్యల నుంచి నెమ్మదిగా మనమే రిలీఫ్ అవుతాం, నెమ్మదిగా మనము రిలాక్స్ అవుతాం. కాబట్టి అందరూ లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడదాం, టైం అయిపోతుంది కదా. అందరూ లేచి దయచేసి అమ్మ బైబిల్